ఈసారి జనసేనతో బీజేపీ పొత్తు కడుతుందా అనేది కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే విపక్ష కూటమి భేటీ. ఇండియా మిత్రుల ఆమోదం మేరకు ఏకగ్రీవంగా ఖరారు. భాజపా ఓటమే లక్ష్యమని వెల్లడి. 11 మందితో సమన్వయ కమిటీ. కుల గణనకు 26 పార్టీల డిమాండ్. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే పోరాటమని ప్రధానంగా చూసుకున్నట్టయితే విపక్ష కూటమి పేరు ఖరారు చేయడం జరిగింది. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్. అంటే ఇండియా కూటమిలో ఏదైతే బీజేపీ ఏతర పార్టీలు కలిసి వచ్చి ఈ పార్టీలో ప్రధానంగా ఉండడం జరిగింది, కూటమిగా ఏర్పడడం జరిగింది. దీంట్లో మమతా బెనర్జీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాని ఎదుర్కొనే సత్తా బీజేపీకి ఉందా, ఇండియాని ఓడించగలదా, ఏదైతే వాళ్ళ పార్టీకి నామకరణం చేయడం జరిగిందో ఇండియా అని చెప్పి ఆ కూటమిని ఎదిరించే సత్తా ఉందా అంటూ కూడా మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరో పక్కన చూసుకున్నట్టయితే ఖర్గే కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేము ఎక్కడా ప్రధానమంత్రి పదవి కోసం కాదు చేస్తుంది, దేశం కాపాడడం కోసం ఎన్డీఏతర పార్టీలు కలిసాయి. ఏదైతే ఒకళ్ళ చేతుల్లో దేశం వెళ్ళిపోతుంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టే విపక్ష కూటమిలు ప్రధానంగా ఈ ఎన్డీఏతర కూటమి కలిసి ఏకం అవ్వాలని చూస్తున్నాయి. అయితే 26 పార్టీలు కలిసి ముందుకు నడుస్తున్నాయి. మనం ప్రధానంగా దీంట్లో చూసుకున్నట్టయితే ఎన్డీఏ దాంట్లో పక్షాల దాంట్లో 38 పార్టీలు ఉండగా ఇక్కడ 26 పార్టీలతో ముందుకెళ్తున్నారు. వీళ్ళు 11 మంది సభ్యులతో కూడా ఒప్పందం సమన్వయ కీలక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అంటే ఖచ్చితంగా ఈసారి కూటమి గెలుపొందాలి అని చెప్పి కూడా ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. మరి 20 పార్టీలతో కలిసి వెళ్తున్న ఈ కూటమికి, అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి కూటమికి ఏ కూటమికి ప్రజలు మద్దతు తెలుపుతారో చూడాలి. మనం నెక్స్ట్ న్యూస్ చూస్తే వర్షాలు వచ్చేసాయి. దాదాపు అన్ని మండలాల్లో తరంగా వానలు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో గరిష్టంగా 98 మిల్లీమీటర్ల వర్షపాతం. వచ్చే 3 రోజులు భారీ వర్ష సూచన. కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సీఎస్. దాదాపు వర్షాల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే ఇది కొన్ని రోజులు ఇంకా 3 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లుగా తెలుపుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బోధన లేదు, వేదనలే. వర్సిటీలను వేధిస్తున్న ఆచార్యుల కొరత, బోధనేతర సిబ్బంది అదే పరిస్థితి. నానాటికి పడిపోతున్న ప్రమాణాలు, నిర్మాణ పనులపైన ఆసక్తి చూపుతున్న కొందరు వీసీలతో మరికంత దిగదరుపు. ప్రధానంగా చూసుకున్నట్టయితే బోధన లేదు, వేదనలే అంటున్నారు. వర్సిటీలో ఆచార్యుల కొరత ఏర్పడుతుంది. దానివల్ల బోధనేతర సిబ్బందిని అదే పరిస్థితి ఏర్పడింది. ప్రమాణాలు నానాటికి పడిపోతున్నాయంటూ కూడా దీంట్లో ప్రచురితమైంది. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో దేశంలో అస్థిరకే కాంగ్రెస్ కూటమి, ప్రభుత్వాలను పడగొట్టడమే దాని లక్ష్యం, అవినీతి, కుటుంబ పాలన, ప్రాంతీయ శక్తుల కలయిక, వ్యతిరేక దృక్పథం కలిగిన కూటముల సఫలం కావు. యూపీఏ 10 ఏళ్ల హయాంలో లక్షల కోట్ల అవినీతి. ఎన్డీఏ ఎవరినో గద్దెదించేందుకు ఏర్పడలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు విదేశీ శక్తుల మద్దతు కోరలేదు. 25 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాం. వచ్చే ఎన్నికల్లో 50% ఓట్లు ఎన్డీఏకే. మోదీ ప్రధానంగా చూసుకున్నట్టయితే మేము ఎవరిని లక్షల కోట్లు వెనకేసుకోలేదు. యూపీఏ 10 ఏళ్ల హయాంలో లక్షల కోట్లు అవినీతి చేసింది. కానీ మేము అలా కాదు, ఎవరినో గద్దెరించేందుకు మేము ఏర్పడలేదు. కేవలం మేము ప్రజల కోసం ఏర్పడ్డాం, ప్రజాశాంతి కోసం ఏర్పడ్డాం అంటూ కూడా ఎన్డీఏ కూటమి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధాని మోదీ ఒకటే అంటున్నారు, ఎన్డీఏతర కూటమి ఖచ్చితంగా ఓడిపోతుంది. ఎవరికైతే పడదో వాళ్ళు ఒక్కరిగా కలిసి ఉండడం అసాధ్యం, వాళ్ళు ఎక్కువ కాలం అలా కలిసి ఉండలేరు అని చెప్పి కూడా ప్రధానంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక 50% ఓట్లతో మూడోసారి కూడా మేమే గెలుస్తాం. మిత్రపక్షాల భేటీలో ప్రధాని ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఎన్డీఏతో ఇండియా డి, విపక్షాల కొత్త ఫ్రంట్ ఆవిర్భావం, భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి. ఇక మమతా సూచించిన పేరుకు రాహుల్ తుది రూపం, ఆఖరి ఆమోదం. 11 మందితో సమన్వయ కమిటీ సభ్యులు, కన్వీనర్ ఆ తర్వాతే ఖరారు. ప్రచార కార్యక్రమాల కోసం ఢిల్లీలో ఉమ్మడి సెక్రటేరియట్, వివిధ అంశాలపై సబ్ కమిటీలు. తదుపరి భేటీలో ముంబై. 2024లో కలిసికట్టుగా పోరాడతాం, బీజేపీపై విజయం సాధిస్తాం. ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ కు ఆసక్తి లేదు, మోదీ భయపడ్డారు, అందుకే హడావుడిగా ఎన్డీఏ భేటీ. రాష్ట్రాల్లో కులగణన, నేతల తీర్మానం, బెంగళూరులో చర్చలు, సహకారం. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ మేరకు ఎన్డీఏతర కూటమి రెండోసారి భేటీ అయింది. రెండోసారి భేటీ తర్వాత మూడోసారి కూడా భేటీ కానుంది, అది ముంబైలో అంటూ ప్రకటించింది. ఇక్కడ మమత ఒక వ్యాఖ్య చేశారు, ఇక్కడ
ఏదైతే విపక్షాల భేటీ జరుగుతుందో, ఎన్డీయేతర కూటమి భేటీ జరుగుతుందో దాన్ని చూసి మోదీ భయపడ్డారు. అందుకే మిత్రపక్షాల భేటీ అంటూ కూడా ఆయన ఈ మేరకు భేటీ పెట్టడం జరిగింది అంటూ కూడా ఆవిడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా మరొక పక్క చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాల సీఎంలకి ఆహ్వానమే అందలేదు. ఇటు తెలంగాణ రాష్ట్రం సీఎంకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎంకి ఎక్కడ ఎన్డీఏ కూటమిలో కానీ ఎన్డీఏతర కూటమిలో కానీ ఎక్కడ వాళ్ళకి ఎవరు ఆహ్వానించలేదు. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ మిత్రపక్షాల కూటమికి ఆయన హాజరయ్యారు. మరో పక్కన చూసుకున్నట్టయితే ఎన్డీఏతర కూటమిలో ప్రధానంగా 26 పార్టీల నేతలు కలిసి వచ్చారు. దీంట్లో మళ్ళీ 11 మంది సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రకటించారు. ఇక ఖచ్చితంగా బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కూడా ఎన్డీయేతర కూటమి ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక పాయింట్, ఖర్గే ఒక పాయింట్ అన్నారు. ఏంటంటే మాకు ఎక్కడా పీఎం పదవి మీద, ప్రధానమంత్రి పదవి మీద ఆశ లేదు, మేము కేవలం దేశాన్ని కాపాడడం కోసమే కూటమిగా ఏర్పడ్డామంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ మమత ఇటు మోదీకి కూడా చురుకులు అంటించారు. ఇక్కడ మా కూటమి చూసే భయపడే ఇట్లా కూటమి పెట్టడం జరిగింది అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే 2024 కలిసికట్టుగా పోరాడతాం, బీజేపీపై విజయం సాధిస్తామంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ కు ఆసక్తి లేదు, మోదీ భయపడ్డారు, అందుకే హడావుడిగా భేటీ అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. మరొక న్యూస్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్. హస్తం పార్టీకి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, ఆయన కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గా కూడా ఠాక్రే రేవంత్ తో సమావేశం, గురువారం చేరిక. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లోకి కృష్ణారెడ్డి చేరికవుతున్నారు. మనం చూస్తున్న గత కొంతకాలంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాష్ట్రంలో రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే రోజు రోజుకి కాంగ్రెస్ ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ కి చేరికల పర్వం కొనసాగుతుంది. ఇప్పుడు కృష్ణారెడ్డి కూడా ఆయన చేరడం జరుగుతుంది. ఆయనతో పాటు ఆయన కోడలు అనితారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రధానంగా జరుగుతుంది. ఇది చూసుకున్నట్టయితే ఈ మేరకు బీఆర్ఎస్ కు చాలా వరకు షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ లో చేరికల పర్వం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు చేరికల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు కొంచెంగా నెమ్మదించడం, అలాగే కాంగ్రెస్ అనేది కొంచెంగా పెరగడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే హర్షం జోరు వానతో పులకించిన తెలంగాణ, రాష్ట్రంపై మబ్బు దుప్పటి, రోజంతా వర్షమే, చెరువులు కుంటల్లోకి నీరు, రైతన్నల్లో చిగురించిన ఆశలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడం వల్ల రైతన్నులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకున్న గత కొంతకాలంగా కూరగాయల రేట్లు కూడా ఈ మేరకే పెరిగిపోయాయి. ఇప్పుడు వర్షాలు పడడంతో రైతన్నులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో కూడా మనం చూసుకున్నట్టయితే ప్రతిపక్షాల కూటమి ఇండియా, 26 పార్టీలతో ఇండియా నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ ఏర్పాటు, బెంగళూరులో సుదీర్ఘ భేటీ తర్వాత ఖర్గే ప్రకటన, త్వరలో ముంబైలో మరోసారి సమావేశమవుతాం, 11 మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తాం, కూటమికి కన్వీనర్ ను కూడా నియమిస్తాం, కూటమి సారథిపై క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ చీఫ్, ఇది ఇండియా వర్సెస్ ఎన్డీఏ అంటూ రాహుల్ వ్యాఖ్య. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇక్కడ రాహుల్ గాంధీ కూడా తీవ్ర వ్యాఖ్య చేయడం జరిగింది. ఇండియా వర్సెస్ బీజేపీ అంటే ఇండియా వర్సెస్ ఎన్డీఏ, మా కూటమిని ఎదిరించి నిలబడగలదా అంటూ అటు మమతా బెనర్జీతో పాటు ఇటు రాహుల్ గాంధీ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంతవరకు చోటు చేసుకుంటున్న పరిణామాలు, అలాగే అవినీతి అంటూ కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఖచ్చితంగా మా కూటమి గెలుస్తుంది, మేము ఖచ్చితంగా కలిసి పోరాడతాం, మాకు ఎన్ని ద్వేషాలైనా ఉండొచ్చు కానీ మేము ఖచ్చితంగా కలిసి పోరాడి ఎన్డీఏతర కూటమిని ఏర్పాటు చేస్తాం, ఆ కూటమి గెలుస్తుంది. ఏదైతే ఆ కూటమికి నిన్న పేరు పెట్టడం కూడా జరిగింది ఇండియా అని చెప్పి. ఇప్పుడు ఇండియాని ఓడించి బీజేపీ గెలుస్తుందా, ఎన్డీఏ ప్రభుత్వం గెలుస్తుందా అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ఇంకో న్యూస్ కూడా మనం చూసుకున్నట్టయితే గత 3 పేపర్లలో ఒకటే కూటమి గురించి, అటు ఎన్డీఏ కూటమి అలాగే ఎన్డీఏతర కూటమి గురించి కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇక ఆ పార్టీల అలియన్స్ అవినీతిగా గ్యాంగ్, కుటుంబ రాజకీయాలు, అధికార కోసమే వాళ్ళంతా ఒకటయ్యారు మోదీ. మేమెన్నడూ నెగిటివ్ పాలిటిక్స్ చేయలే, వాళ్ళు కూటమిలతో ప్రభుత్వాలని కూల్చారు, ఏ స్వార్థం వాళ్ళను కలుపుతుందో ప్రజలకు తెలుసు, కాల పరీక్షకు నిలిచిన కూటమి మాది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మోదీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్డీఏతర కూటమి గురించి మోదీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము ఎప్పుడు వ్యతిరేకంగా నెగిటివ్ పాలిటిక్స్ చేయలేదు, కేవలం
కొన్ని పార్టీలు కలిసి ఇలా చేస్తున్నాయి, మేము ఎప్పుడు మిత్రపక్షాలతోనే ఉండాలనుకుంటున్నాం, మేము మిత్రులనే చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ మిగతా పార్టీలు కేవలం వాళ్ళ కుటుంబ రాజకీయాల కోసమే ఇలా ఎన్డీఏతర కూటమి అంటూ ఏర్పడడం జరిగింది అంటూ కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి కూడా ఇటు పక్కన ఎటువంటి ఆహ్వానం అందలేదు. ఇటు ఎన్డీఏకు అటు ఇండియాకు కూడా కేసీఆర్ కు జగన్ కు అలాగే బాబు కూడా వీటికి ఈ సమావేశాలకి దూరంగా ఉన్నారు. కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే ఎన్డీఏ మిత్రపక్షాల కూటమికి ఆహ్వానించారు. మరో పక్కన చూస్తున్నట్టయితే ఇవాళ ఢిల్లీకి రేవంత్, రేపు ఖర్గే సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక బీఆర్ఎస్ బీజేపీకి చెందిన పలువురు నేతలు గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగుంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరికలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాహుల్ గాంధీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పైన తర్వాత రాహుల్ గాంధీతో ప్రధానంగా భేటీ అవుతారు, ఢిల్లీ పెద్దలతో భేటీ అవుతారు. పెద్దలతో భేటీ అయిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ లో చేరనున్నారు అంటూ ప్రకటించారు. మరి ఏ ఏ పార్టీ నుంచి రాబోతున్నారు, ప్రధానంగా బీఆర్ఎస్ నుంచైనా అలాగే బీజేపీ నుంచి కూడా చేరబోతున్నారా అనేది మనకు తెలియాలి. అంటే మరి ఈ మేరకు మనకి రేపటి వరకు ఎవరు చేరబోతున్నారంటూ కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా కొనసాగుతుంది రాజకీయం. మరి బీఆర్ఎస్ కి ఈసారి బీఆర్ఎస్ ఓటమి చెందుతుందా, కాంగ్రెస్ గెలుస్తుందా అని కూడా ఒక పక్కన ఆసక్తి రాజకీయాలు నెలకొన్నాయి. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ అనలిస్ట్ కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు చెప్పండి, మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టే ఎన్డీఏతర కూటమి ఎన్డీఏ కూటమి రెండు సమన్వయం అయ్యాయి. అంటే రెండు కూటమిలు సమావేశం నిర్వహించారు. ఎన్డీఏతర కూటమి ఏమంటుందంటే మేము ఖచ్చితంగా మోదీ ప్రభుత్వాన్ని కూలదీస్తాం, ఖచ్చితంగా మేము గెలుస్తాం అంటుంది. కానీ ఎన్డీఏ కూటమి ఏమంటుందంటే ఇది కేవలం స్వార్థ రాజకీయాల కోసం చేస్తుంది అంటుంది. మీరు దీనిపై ఏమంటారు? ఖచ్చితంగా అంటే ఎన్డీఏకు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు అనేవారు ఎవరు లేరు. అయితే ఎన్డీఏ 9 సంవత్సరాల పాలన మీద ప్రజా తీర్పు కోరేందుకు అటు ఎన్డీఏ కూటమి సిద్ధమవుతా ఉన్నది. మరోసారి రెఫరెండంగా విపక్షాలు సిద్ధమవుతాయి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 26 విపక్ష పార్టీలు అంటే మోడీని వ్యతిరేకించి ఎన్డీఏ వ్యతిరేక కూటమి పార్టీలన్నీ కూడా ఏకమైన సమావేశం అయితే ఆ సమావేశంలో ప్రధానంగా ఆ కూటమికి పేరు ఏందనేది ఒకటి నిర్ణయించారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కూటమిని ఎవరు లీడ్ చేస్తారు? ప్రతిసారి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అన్ని పార్టీల సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నారు. అది అంటే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు స్పాంటేనియస్గా నిర్ణయాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, మోడీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందన్న అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్పటికప్పుడు ఆ కూటమి అంటే ఇండియా కూటమి యొక్క వెర్షన్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ, అంటే మోడీ ప్రభుత్వ పథకాలు కానీ మోడీ నిర్ణయాలు కానీ మోడీ ప్రకటనలు కానీ ఏ రకమైన స్పందన ఉంటుందనేది అక్కడ వెంటనే చెప్పాల్సిన అవసరం. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు దాని పేరైతే నామకరణం జరిగింది, కానీ ఎవరు హెడ్ అనేది నిర్ణయించాల్సిన అవసరం ఉంది. బహుశా మరో 15 రోజుల్లో మరోసారి సమావేశమై నిర్ణయిస్తారేమో అని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు అక్కడ నుంచే కొంత ప్రాబ్లం మొదలయ్యే అవకాశాలు అయితే నాయకత్వం కోసమే విపక్ష కూటమిలో కొంత పోటీ నెలకొందన్న విషయం నిన్న సమావేశంలో కొంత తేటతెల్లమైంది. కారణం ఏంటంటే ఇటు మమతా బెనర్జీ, అటు శరద్ పవారు, ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ వీరంతా కూడా ఈ నాయకత్వం కోసం కొంత ప్రయత్నం చేస్తున్నది తెలుస్తూ ఉంది. కాకపోతే అంతర్గతంగా ఉన్న ఇప్పుడిప్పుడే ఆ విభేదాలు బయటకు వస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కూటమి అంటే ప్రారంభంలోనే ఏదో జరుగుతున్నది, ఏదో లుకలుకలు దాంట్లో అన్న విషయం బహిర్గతం అయితే ఇబ్బంది అన్న ఉద్దేశం కొంత దాని తర్వాత సమావేశం నిర్ణయం ఇప్పటికిప్పుడైతే కూటమి పేరు ఖరారు చేద్దామని నిర్ణయం తెలుస్తాం. అంటే కూటమి యొక్క వ్యూహం ఏంటనే విషయంలో కూడా ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాలలో ఫర్ ఎగ్జాంపుల్ మనం బీహార్ తీసుకుంటే అక్కడ నితీష్ కుమార్ పార్టీ, లాలూ ప్రసాద్ పార్టీ
రెండు పోటాపోటీగా మనం ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ కూటమిలో ఎటువంటి స్పష్టత లేదు. అయితే ఎన్డీఏతర కూటమి ఉందో మీరు అన్నట్టుగా నాయకుడు లేరు. అలాగే ఈ కూటమిలో ఇంకా చాలా వరకు స్పష్టత రావాల్సింది. ఇంకా రానున్న రోజుల్లో ఈ మేరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందంటారా ఎన్డీఏ కూటమిలో? అదే అంటే 15 రోజుల తర్వాత జరిగిన సమావేశంలో మొదటి సమావేశం పాట్నాలో జరిగింది. దాంట్లో ఒక పేరు పెట్టుకుందాము ఒకటి అనుకున్నారు. సెకండ్ నేను బెంగళూరులో జరిగిన సమావేశంలో ఒక పేరుకు ఖరారు చేశారు. దాన్ని అందరూ ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత సమావేశంలో కానీ ఇప్పుడు రేపు మళ్ళీ 15 రోజులు జరగబోతుందనో ఎక్కడ ఏందనేది వేదిక కూడా చెప్పాలని నిర్ణయించారు. ఒక 2 రోజులు దాన్ని ప్రకటించే అవకాశం ఉన్నాయి. ఎక్కడ జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది అనే విషయంలో కొంత స్పష్టత వస్తుంది. ఆ సమావేశంలో కన్వీనరా, చైర్మనా అనే విషయంలో కొంత స్పష్టత వచ్చావు. ఆ తర్వాతనే దానికి సంబంధించిన కార్యాచరణతో ముందుకు వెళ్ళావు. అంటే మోడీ ప్రభుత్వం ఆందోళన చేపట్టాలన్నా, అలయన్స్ లో కలిసి పోటీ చేయాలన్నా, సీట్ల పంపకం జరగాలన్న విషయం, సీట్ల పంపకం విషయంలో కూడా కొంత కూటమి మధ్య సఖ్యత వస్తుందా అన్న విషయం కూడా కొంత గందరగోళం ఉంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో విపక్షాలలో పార్టీలన్నీ కూడా విపక్షంలోని ఉన్నటువంటి కూటమిలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బలంగా ఉన్నాయి. లే ఇప్పుడు బీహార్లో ఇటు ఆర్జేడీ కానీ ఇటు మన నితీష్ కుమార్ కానీ ఈ రెండు పార్టీలు కొంత సమా ప్రాతిపదికన బలాబలాలుగా ఉన్నాయి, రాజకీయ బలాబలాలు. కాబట్టి అక్కడ సీట్ల పంపకం అంటే ఇట్లా కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో వచ్చే అవకాశం. కాబట్టి ఇది కూడా తేలాల్సిన అవసరం ఉంది. సుమారుగా అంటే 2024 మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళు వచ్చే సంవత్సరం 2024 ఫిబ్రవరి మార్చి కల సీట్ల పంపకంలో కొంత జాగ్రత్తలు తీసుకొని ముందుగానే ఒప్పందం చేసుకొని ముందుగానే ఒక అవగాహనకు వచ్చి వెళ్తే తప్ప ఎన్డీఏను బలంగా ఢీకొట్టే స్థితిలో లేరు. ప్రస్తుతం ఎన్డీఏ మోడీ ప్రభుత్వం చాలా బలంగా ఉంది దేశంలో. మన ప్రస్తుతం అంటే ఇప్పటి వరకు ఉన్న సర్వేలలో ఎక్కడ చూసినా కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వంలోకి వస్తారు, ఆయనే ప్రధానమంత్రి అవుతున్నారు అన్న విషయం తేటతెల్లమవుతుంది. ఈ నేపథ్యంలో మోడీని బలంగా ఢీకొట్టాలి, మోడీ మీద బలమైన ఉద్యమాలు చేపట్టాలంటే బలమైన అజెండాతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఎజెండాను కూడా ఖరారు చేసి ప్రజల్లోకి ఇప్పటి నుంచి వెళ్తే తప్ప రైట్. అయితే కృష్ణమూర్తి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మోదీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ఎంతకాలం నిలబడుతుంది, అయితే విపక్షాలు ఎవరైతే ఇదివరకు పొత్తు పడలేదో ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు, కానీ అటువంటి కూటమి ఎంతకాలం నిలబడుతుంది, మేము ఎప్పుడు నెగిటివ్ పాలిటిక్స్ చేయలేదు, కానీ ఇటువంటి కూటమిలు నిలబడతాయా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? గతంలో ఐకే గుజరాల్, ఇంద్రకుమార్ గుజరాల్ కానీ, దేవగౌడ ఇట్లాంటి అన్నిటికీ వీళ్ళందరూ ప్రధానమంత్రి అయినప్పటికీ కూటములలో భాగంగానే అంటే భాగస్వామ్య పక్షాలతో కలిసి ఏకాగ్ర అభిప్రాయంతో ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టారు. కానీ వాళ్ళు ఎక్కువ కాలము ఆ పదవిలో పనిచేయలేదు. బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకునే మా వ్యాఖ్యలు చేసి ఉంటారు అనుకుంటున్నాను. నిజంగా ఎన్డీఏ కూటమిలో కూడా ఎన్డీఏకు నిజంగా బీజేపీకి సరిపోయేంత బలం రాకపోతే, బీజేపీకి సరిపోయేంత పార్లమెంట్లో 1/2 మెజార్టీ రాకపోతే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వం కూడా కొంత అస్తవ్యస్తంగా పాలన సాగించేది, రోజు దినముఖ గండంలాగా ఆ పాలన సాగించేది. ఇక్కడ ఎన్డీఏ పక్షాల ఐక్యతకు కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో బీజేపీకి మెజార్టీ ఉంది. ఎన్డీఏలోని పక్షాలన్నీ బయటకు వెళ్ళినప్పటికీ కూడా మోడీ గద్దె దిగేందుకు అవకాశాలు లేవు. గతంలో మనం గమనించాలి, వాజ్పేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటుతోటి వాజ్పేయి ప్రభుత్వం గద్దె దించారు విపక్షాలు. ఆ తరహా పరిస్థితులు ఇప్పుడు లేవు. బీజేపీ బలపడింది, బలంగా ఉంది. కాబట్టి ఎన్డీఏ పక్షంలో కొంతమందికి అసంతృప్తి ఉండొచ్చు ప్రభుత్వం మీద, కొంతమంది మోడీ నిర్ణయాల మీద వ్యతిరేకత ఉండొచ్చు. కానీ వాళ్ళు బయటపడడానికి ఇప్పుడు వీలు లేదు. బయటపడ్డా కానీ వాళ్ళు చేసే ప్రయోజనం కూడా లేదు. వాళ్ళ కొనుగోలు ప్రయోజనం లేదు, వాళ్ళకు వచ్చే లాభం కూడా లేదు, ప్రజలకు కూడా లేదు. ఇదే తరహాలో ఇప్పుడు విపక్ష కూటమి కూడా మోడీ ప్రభుత్వం మీద ఏ మేరకు యుద్ధం చేసినా బీజేపీ కంటే ఎక్కువ స్థానాలను సంపాదిస్తే తప్ప, అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 290-300 లోక్సభ స్థానాలు సాధిస్తే తప్ప 2024 ఎన్నికల్లో అక్కడ ప్రభుత్వం నిలబడే అవకాశం ఉంది. విపక్ష ఏదైనా సరే
కొన్ని పార్టీల సమూహం అనేది ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, ఒక్కొక్క నేతకు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అందరినీ ప్రాతిపదికన కూర్చోబెట్టి మాట్లాడడం అనేది అది సాధ్యం కాని విషయం. గతంలో అన్ని ప్రయోగాలు జరిగాయి, చాలా ప్రయోగాలు జరిగినాయి. కాబట్టి అదే దాన్ని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ వ్యాఖ్య చేసి ఉంటారు. అంటే ఈ కూటమి నిలిచేది కాదు అని. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, సీట్ల పంపకంలోనే కొంత తగాదాలు పేచీలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పార్టీలు విపక్షాలు బీజేపీ కన్నా బలంగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఆ పార్టీలు బలాల మీద బేరీజ్ వేస్తున్నప్పుడు ఇది నాకు కావాలి, నా పార్టీకి కావాలి, నా అభ్యర్థి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు విభేదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ విభేదాలతోటి కొంత కూటమి అంటే విపక్ష కూటమి. మరో పక్కన చూసుకున్నట్టయితే మమతా బెనర్జీ కూడా నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకలా చూసుకున్నట్టయితే మోదీకి చురుకులు అంటించినట్టు చేశారు. ఎన్డీఏతర అంటే ఏదైతే ఇండియాని ఎదిరించి బీజేపీ నిలుస్తుందా, అంటే ఎన్డీఏ ప్రభుత్వం నిలుస్తుందా, ఇప్పుడు వాళ్ళ కూటమికి ఇండియా అని పేరు పెట్టారు, మా కూటమిని ఓడించగలదా అంటూ కూడా ఆవిడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమంటారు? రాజకీయాల్లో అట్లాంటి వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణమే. బలాబలం అనేది ప్రజల నిర్ణయము, ప్రజల ఆకాంక్షను ప్రతిబింబింపజేసేదే ఓటింగ్. ప్రజలు ఏ ప్రభుత్వాన్ని కోరుతున్నారు, ఏ నాయకుని కోరుకుంటున్నారు, ఏ పార్టీని కోరుకుంటున్నారు అనే విషయం ఎన్నికల ద్వారా తెలియజేస్తాం. ఓకే, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి కొంత మెజార్టీ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ కానీ కూటమి కానీ ఇప్పుడున్న ప్రస్తుతం మన పరిస్థితిలో అంతగా ఆదరణ లేదు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే బలపడతా ఉన్నది. అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉన్నది. మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, అత్యంత పెద్ద రాష్ట్రం, దాదాపుగా 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి అక్కడ మీరు అఖిలేష్ యాదవ్ పార్టీ అక్కడ పెద్ద ప్రభావం చూపలేకపోతుంది. అఖిలేష్ యాదవ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ప్రభావం చూపలేకపోతుంది. ఒక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభావం చూపుతుంది. అదేవిధంగా మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీ కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది ఇప్పుడు. అదేవిధంగా శివసేన కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. అంటే కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు బలంగా ఉన్నంత మాత్రాన ఎన్డీఏ బలంగా ఢీకొంటుందా అని సవాల్ చేయడం అనేది అది రాజకీయంగా సవాల్ చేసుకోవచ్చు. దానికి రాజకీయ నాయకులను ఖచ్చితంగా అందరూ పోటీ చేస్తారు, దాంట్లో ఒక్కరు మాత్రమే గెలుస్తారు. కానీ రాజకీయ విమర్శలు చేసినప్పుడు కొంత అంటే తన బలం ఏంటి, ఎదుటివాడి బలం ఏంటి అనే విషయాన్ని కొంత ఆలోచన చేసి ప్రజలకు అలాగే చూసుకున్నట్లయితే కృష్ణమూర్తి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుంది. ఇంకా కరెంట్ ఇష్యూ నడుస్తూనే ఉంది స్టిల్ ఇప్పటికీ. మనం చూసుకున్నట్టయితే ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు కొంతమంది పార్టీలో చేరతారు, పెద్దల సమక్షంలో పార్టీలో చేరతారు అంటున్నారు. ఇటు పక్కన చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి కూడా చేరికల పర్వం కాంగ్రెస్ లోకి కొనసాగుతుంది. దీనిపై మీరేమంటారు? అసలుకి దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ రోజు రోజుకి పుంజుకుంటుంది, బీఆర్ఎస్ తగ్గిపోతుందని అనుకోవచ్చా? ఆల్రెడీ బీఆర్ఎస్ ఓవర్ఫ్లోలో ఉంది. ఇప్పుడు కారులో ఎంతమంది కూర్చోరో అంతకు 3 కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే వాళ్ళు అడ్జస్ట్ కాలేదు, అంటే కారులో కూర్చోలేక అడ్జస్ట్ కాలేక వాళ్ళంతా బయటకు వస్తూ ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కొంత జోరు మీద ఉంది, ఊపి మీద ఉంది, వెళ్తా ఉన్నది. రేవంత్ రెడ్డి రోజు రోజుకు దూకుడు పెంచుతా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా దూకుడు ఇస్తా ఉన్నారు రోజు రోజు. అంటే విమర్శల దాడి కానీ ప్రతి విమర్శలు కానీ అధికార బీఆర్ఎస్ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మాకే ఉన్నది అని వాళ్ళు ప్రజల్లో గట్టిగా చెప్పి వాళ్ళలో నమ్మకం కలిగించేందుకు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటా ఉంది, అందులో చేరికలు జరుగుతూ ఉంది. మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ కాకుండా బీజేపీకి చెందిన వాళ్ళు కొంతమంది కూడా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ చెందిన ఎక్స్ఎమ్ఎల్సీ దిలీప్ కుమార్ వీళ్ళు కూడా చేరుతారని చెప్తా ఉన్నారు. గతంలో మరో పక్కన చూసుకున్నట్టయితే ఈ నెల 20న సభ నాగర్ కర్నూలులో ఉంటుందన్నారు. దాదాపు ఆ సభ రద్దయినట్టు కూడా మనం ప్రకటించారు. దీనిపై ఏమంటారు? అంటే సభ కేవలం వర్షం కారణంగానే రద్దయిందంటారా, లేదా ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? కాంగ్రెస్ నాయకులు చెప్పేది మాత్రం వర్షం కారణంగానే అంటా ఉన్నారు, కానీ దానికి వేరే కారణాలు ఉన్నాయి. ప్రియాంక గాంధీ యొక్క ప్రియాక్యుపైడ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉండడంతో
ఈ సభను జరగట్లేదంటా ఉంటాను. అయితే కాంగ్రెస్ లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే నాగర్ కర్నూలులోని కొంతమంది నాయకులు ఈ చేరికలను కొంత వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళను కొంత సమన్వయం కోఆర్డినేషన్ చేసుకున్న తర్వాత ఈ సభ నిర్వహిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానమే ఒకవైపు అదే జిల్లాకు చెందిన నాయకులు అసంతృప్తిలో ఉన్నప్పుడు అక్కడ సభ పెట్టి వాళ్ళని మరింత కొంత ఆత్మ న్యూనతాభావానికి గురి చేయడం ఎందుకు, వాళ్ళని కొంత సమన్వయం చేసుకుని వాళ్ళతో చర్చించి మాట్లాడి సానుకూలతను తీసుకొచ్చి ఒప్పించిన తర్వాత సభ పెడదామని అనుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ లోపల ఎవరైనా చేరాలనుకుంటే ఢిల్లీకి వస్తే చేరికలు జరుపుతాయని చెప్పేసి అధిష్టానం చెప్పింది. అందులో భాగంగానే రేపు కొంతమంది ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు, అక్కడికి వెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కానీ నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారానికి మాణిక్రావు ఠాకరే కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. వాళ్ళు అంటే వీరిద్దరు రేవంత్ రెడ్డి ఠాకరే సమక్షంలో తిగల కృష్ణారెడ్డి, తర్వాత రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తిగల అనితారెడ్డి, వీరంతా కూడా ఇటు ఎమ్మెల్సీ బీజేపీ చెందిన ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్, వీళ్ళందరూ కూడా చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోని వస్తూ ఉన్నది. ఏదేమైనా అంటే వీరితో పాటు ఇంకా చాలా మంది కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. గద్వాల చైర్పర్సన్, జడ్పీ చైర్పర్సన్, అంటే ఇది చూస్తుంటే మన బీఆర్ఎస్ కు కొంత మైనస్ గా మారుతా ఉన్నది అని చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. వలసలను ఆపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందా అంటే చేయలేదు అనేది, చేయడం లేదు అనే విషయం. అంటే ఉండే వాళ్ళు ఉండండి, పోయే వాళ్ళు పొండి అనే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తూ ఉన్నది. మాకు అధికారం మళ్ళీ వచ్చే ఖాయం, మేమే రాష్ట్రంలో అధికారంలో ఉంటాం, ఉండేవాళ్ళు ఉంటే ఉండండి, లేకపోతే లేదు, పోయే వాళ్ళ గురించి మేము మాట్లాడము, పోయే వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా మేము చేయము అనే విధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న విషయం ఇక్కడ స్పష్టమవుతా ఉంది. కొంతకాలంగా చూస్తే తిగల కృష్ణారెడ్డి. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ప్రధానంగా చూసుకున్నట్టయితే అక్కడ ఎన్డీఏతర కూటమి, ఎన్డీఏ కూటమి వర్సెస్ అంటూ కొనసాగుతుంది. అయితే ఈ కూటమిలో ఏ కూటమి గెలుస్తుందో అంటే రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇక ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర